ఎలా ఉండేదో. ఇలా చూడు, మన బాబును కూడా వేరే పాఠశాలలో చేర్పిద్దాం. సరేనండి. రారా బాబు, నేను ఒక మంచి పాఠశాలకు తీసుకెళ్తాం. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తే లక్ష్యంగా ఉన్నత విలువలు కలిగిన శ్రీ కస్తూరి పద్మచరణ్ గారి చేత స్థాపించబడి అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల చేత విద్యాబోధన చేపడుతున్న కృష్ణ పాఠశాలకు తీసుకెళ్తాం. సరేనా? నమస్కారం సార్. నమస్కారం సార్. మా బాబు భవిష్యత్తు మీ చేతిలో పెడుతున్నాను సార్. తప్పు చేస్తే దండించండి, ఏం చేశానో అని వృద్ధిలోకి తీసుకురండి. మీ పిల్లవాడిని చదివించే బాధ్యత నాది. విద్యార్థులను కేవలం మంచి మార్కులు సాధించే విధంగా తీర్చిదిద్దడమే కాకుండా వారిలో మానవతా విలువలు, నాయకత్వపు లక్షణాలు, కమ్యూనికేషన్ స్కిల్స్, పోటీని ధీటుగా ఎదిరించే తత్వము, విజేతలు నిలవడానికి కావాల్సిన ఆత్మవిశ్వాసాన్ని పాఠశాల స్థాయి వచ్చే వారికి అలవరిస్తాము. ధన్యవాదాలు సార్. నాన్న, ఈరోజు మొదటి రోజు కదా, పాఠశాలకు వెళ్ళిన తర్వాత కనిపించిన ఉపాధ్యాయులకు చేతులు జోడించి నమస్కరించాలి, వారిని గౌరవించాలి, వారి మాటలు వినాలి. వారి ఆశీర్వాదమే నీ జీవితాన్ని ముందుకు తెస్తుంది. సరే అమ్మా. సరే నాన్న, నేను మీరు చెప్పినట్టుగానే నడుచుకుంటాను. గురువులాజ్ఞలు కూడా శిక్ష వహిస్తాం. ఏం పిల్లలు, కూర్చోండి. ఎలా ఉన్నారు పిల్లలు? నేను బాగున్నాను. నిన్న ఇచ్చిన హోంవర్క్ పూర్తి చేశారా? నిన్న మనం ఒక పద్యం చెప్పుకున్నాం కదా, మళ్ళీ ఒకసారి చెప్పుకుందామా? గురుభక్తియు విద్యలపై తరగని విశ్వాస సంపద, వినయము నిరంతర సాధన ధారణ పునశ్చరణము విద్యార్థికి అవసర లక్షణములు. పిల్లలు, దీనికి అర్థం ఏమిటంటే గురువు పైన గుండెల నిండా భక్తి అనేది ఉండాలి. మనం చదివే దానిపైన పూర్తిగా నమ్మకం అనేది పెట్టి చదవాలి. వినయము, ఎప్పుడు సాధన చేయటం, ధారణ చేయటం, చదివిన దాన్ని మళ్ళీ మళ్ళీ పునశ్చరణ చేయడం అంటే రివైజ్ చేయడం, ఇవన్నీ ఒక విద్యార్థికి చాలా అవసరమైన లక్షణాలు. ఈ లక్షణాలన్నీ కలిగిన విద్యార్థి భవిష్యత్తులో తను అనుకున్న గమ్యాన్ని చేరగలడు, ఉన్నత శిఖరాలను అధిరోహించగలడు, ఎంతో మందికి ప్రేరణాదాయకం అవ్వగలడు. అర్థమైందా? ఎవరైనా ఈ పద్యం చెప్పగలరా? గురుభక్తియు విద్యలపైన తరగని విశ్వాస సంపద, వినయము నిరంతర సాధన ధారణ పునశ్చరణ విద్యార్థికి అవసర లక్షణముల్. వెరీ గుడ్. ఇంకెవరైనా చెప్పగలరా? గురుభక్తియు విద్యలపైన తరగని విశ్వాస సంపద, వినయము నిరంతర సాధన ధారణ పునశ్చరణ విద్యార్థికి అవసర లక్షణముల్. వెరీ గుడ్. సార్, మీరు చెప్పే కథలు, పద్యాలు, నేర్పించిన విలువలు మమ్మల్ని మంచి దారిలో నడిపిస్తున్నాయి సార్. మేము చేసిన చిన్న చిన్న పొరపాట్లను సవరించి మాకు దిశానిర్దేశం చేస్తున్నారు సార్. చిన్న చిన్న పొరపాట్లను ఇప్పుడే సవరించుకోవాలి. అవి పెద్దగా అయ్యేంత వరకు వేచి చూడకూడదు. మొక్కే వంగని మానయ్య వంగున అంటారు కదా, అదేవిధంగా మనలో ఉన్న చిన్న చిన్న తప్పులు మొక్క రూపంలో ఉన్నప్పుడే తొలగించుకోవాలి. మహావృక్షం అయ్యేంత వరకు వేచి చూడకూడదు. మాటల వల్ల నేను అందరి మానేశాను సార్. నేను గమనిస్తున్నాను, నీలో చాలా మంచి మార్పు వచ్చింది. అలాగే కొనసాగించు. సార్, మీ మాటల వల్ల నాకు స్టేజ్ ఫియర్ పోయింది సార్. సరే నాన్న, భయాన్ని అలాగే వదిలేసి ముందుకు వెళ్ళు. సార్, మీరు చెప్పే ప్రతి ఒక్క విషయం మాకు చదువు పట్ల ఎంతో ఆసక్తి కలిగిస్తుంది సార్. మనం ఏ పని చేసినా ఆసక్తి అనేది ఖచ్చితంగా ఉండాలి. ఆసక్తి ఉంటే మనల్ని ఏ శక్తి ఆపలేదు. సార్, మీరు మమ్మల్ని కన్న బిడ్డలా చూసుకుంటున్నారు సార్. అవును, మీరు నాకు భగవంతుని ఇచ్చిన కన్న పిల్లలే. సార్, మీరు మాకు పుస్తక పాఠాలతో పాటు జీవిత పాఠాలు కూడా నేర్పిస్తున్నారు సార్. అరే పిల్లలు, చదువు అంటే కేవలం పుస్తకం మాత్రమే చదవడం కాదు, జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఎల్లప్పుడూ సమయపాలన పాటించాలి, నైతిక విలువలను కూడా పాటించాలి, వాటిని మీలో పెంపొందించుకోవాలి. ఇవన్నీ ఒక విద్యార్థిని జీవితాంతం వెన్నంటి నడిపిస్తాయి. అతి ముఖ్యంగా మీరు చిన్న పెద్ద తారతమ్యాలను తెలుసుకోవాలి. మీకంటే చిన్నవారిని పెద్దవారిని గౌరవించాలి. మీ తోటి వారితో సభ్యంగా మెలగాలి. మీరు ఇక్కడ నేర్చుకున్న విలువలే రేపటి సమాజానికి ఆధారం అవుతాయి. అర్థమైందా?